ద్వాదశ రాశుల్లో చివరి రాశి అయినటువంటి మీనరాశి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీనరాశి వారికి ఒకే ఒక గ్రహం యోగకారకులు ఉన్నారు. చంద్రుడు 10వ స్థానంలో నుండి, ఒక రకంగా చెప్పాలంటే మీనరాశి వారికి ఈ వారం గడ్డుకాలం అని చెప్పాలి. వీరికి గ్రహాల అనుకూలత అయితే లేదు. అంటే సూర్యుడు బుధుడు 7వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి విద్యా రంగంలో కానీ, ఉద్యోగ రంగంలో కానీ, వ్యాపార రంగంలో వారికి వీరందరూ కూడా ఇబ్బందికరంగా ఉంది. ముఖ్యంగా జాయింట్ వ్యాపారాలు చేసేటువంటి వారికి చాలా ఇబ్బందిగా ఉంది. అంటే ఉమ్మడిగా కలిసి వ్యాపారం చేసుకుంటారు కదా, పెట్టుబడులు పెడతా ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది. కుజుడు 8వ స్థానంలో ఉండటం వల్ల వాహన ప్రమాదాలు జరిగేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి ఆ వాహనంలో ప్రయాణించేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. శని 1వ స్థానంలో ఉన్నాడు కాబట్టి తల బాగా నొప్పిగా ఉంటుంది. అంటే మైగ్రేషన్ అంటారు కదా, ఎప్పుడు తలనొప్పి వస్తూ పోతూ ఉంటుంది కదా, అలాంటివి ఉంటాయి. మానసికమైన సమస్యలు ఉంటాయి, ఆలోచన సమస్యలు ఉంటాయి, ఆరోగ్య సమస్యలు ఉంటాయి అన్నమాట. శుక్రుడు కూడా వ్యతిరేక ఫలితాలు ఇస్తూ ఉన్నాడు కాబట్టి వీరికి బాగలేదు. కాబట్టి వీరు కూడా కాలభైరవ అష్టకాన్ని జపిస్తూ శనిదేవుని యొక్క ఆలయాన్ని సందర్శించాలి. వీరు దానాలు వచ్చేసరికి నువ్వుల నూనెని వీరు 1 కేజీ బావుని కానీ 2.5 కేజీ కానీ అక్కడ శని దేవాలయంలో ఉన్నటువంటి ఆలయ అర్చకులకు సమర్పించాలి. వీరు వచ్చేసరికి అదృష్ట సంఖ్య 9గా చెప్పబడింది అనమాట.